भैया बता पैसेंजर अंदर से बता విశ్వాస్ కుమార్ అని ఇంత పెద్ద ప్రమాదంలో విశ్వాస్ కుమార్ అని ఒక ఆయన బతికిండబ్బా. ఫ్లైట్లోకి వెళ్ళి జంప్ చేసిన అంటే అసలు అతన్ని ఎట్లా జంప్ చేసిండు, ఎట్లా బతికిండు, తనకి భూమి మీద నూకలు ఉన్నాయి, దేవుడు బతుకుమని చెప్పి బతుకు పెట్టిండు అని అనిపిస్తుంది. అతను ఎట్లా జంప్ చేసిండు, ఎట్లా బచాయించిండు, ఎట్లా బయటకు వచ్చిండు. నిజంగా ఆయన ఫ్లైట్లోకి వెళ్ళి దుంకితే ఆయనతో పాటు ఇంకెవరైనా దుంకిర్రా, ఎవరైనా బతికిర్రా, ఇంకొంతమంది బతికితే బాగుండు అని అనిపిస్తుంది. 242 మందికి 242 మంది చనిపోయారు అనగానే అప్పా అని గుండెలు బలిగినంత అయితే విశ్వాస్ కుమార్ సడన్ గా ఏదో ఏదో సూపర్ మ్యాన్ లెక్క ఆయన ఫ్లైట్లోకి వెళ్ళి జంప్ చేసిన అని చెప్పి గాయాలతోటి అంబులెన్స్ కాడికి నడుచుకుంటూ పోతున్న విజువల్స్ చూస్తుంటే ఇంకొంతమంది దుంకిర్రా, ఇంకొంతమంది బతికిరా అనే చిన్న ఆశ వస్తుంది. ఎవరైనా బతికితే బాగుండు అనిపిస్తుంది. ఇది సందర్భం అయితే కాదు, కానీ నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అంతా మన చేతుల్లో ఉందని మనం అనుకుంటున్నాం, కానీ మన చేతుల్లో ఏమీ లేదు అని ఇటువంటి సంఘటనలు చూసినప్పుడు అర్థమవుతుంటుంది. ప్రకృతి విలయాల్ని మనం ఆపలేము. భూకంపాలు, సునామీలు దేన్ని మనం ఆపలేము. ఈ ప్రళయాలు, విలయాలు వీటిని మనం ఆపలేము. రోడ్డు ఎక్కితే మనం ఉంటామో పోతామో తెలియదు. ఫ్లైట్ ఎక్కితే అది గాలిలో కలిపేస్తుందా ప్రాణాలని, గాలికి పెట్టిన దీపాలను మనం తెలియదు ఏం జరుగుతుందో. ఆరోగ్యానికి సంబంధించిన కరోనా లాంటి విషాద విలయాల్ని మనం ఆపలేము. మనం ఏం చేయలేము. మనం ఎంతో చేస్తామని అనుకుంటాం, కానీ మనం ఏమి చేయలేని సిచ్యువేషన్లో ఉంటాం. కాబట్టి ఉన్నన్నాళ్ళు నవ్వుతూ ఆనందంగా సంతోషంగా ఉండే ప్రయత్నం చెయ్యి ప్లీజ్. అంటే నేను ఏం చెప్దాం అనుకుంటున్నా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. ఒక ఫేమస్ రైటర్, ఒక పెద్ద కవి చెప్పినట్టు, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటు జీవితం. అది వాస్తవం అనిపిస్తుంది అబ్బాయి. ఈరోజు చూడు, ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. ఆ ట్రైన్ యాక్సిడెంట్ పట్టాలు తప్పి ఒక బోగి కింద పడితే అక్కడ ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడేది, ఎంతోమంది గాయాలైనాయి. ఇక్కడైతే దాదాపు 240 మంది చనిపోయారు. ఒక్కడు బతికిండు. ఒక్కడు ఎట్లా బతికిండో దేవుని దయ. వానికి రాత రాసి ఉన్నది. అసలు వాడు ఎట్లా బతికిండో. అసలు ప్రపంచంలో ఇంతవరకు బోయింగ్ విమానాలు ఎప్పుడు కూలలేదు, అటువంటిది ఈసారి కూలింది ఫర్ ద ఫస్ట్ టైం. ఇండియాలో కూడా ఇంత పెద్ద ఫ్లైట్ యాక్సిడెంట్ ఎప్పుడు జరగలేదు ఫర్ ద ఫస్ట్ టైం. ఇండియా నుంచి వెళ్ళి, అహ్మదాబాద్ నుంచి వెళ్ళి లండన్ పోతున్న ఫ్లైట్ బోయింగ్ 787 F787 బోయింగ్ డ్రీమ్ లైన్. ఇది చాలా పెద్ద విమానము. ఇందులో చాలా ఎక్కువ మంది కెపాసిటీ, అందుకే 242 మంది, అందులో 230 మంది ప్యాసింజర్లు అయితే 12 మంది క్యాబిన్ క్రూ, పైలట్, క్యాప్టెన్ వీళ్ళు ఉంటారు కదా. క్యాప్టెన్ మామూలు క్యాప్టెన్ కాదు. 4000 గంటలు గాలిలో ప్రయాణం చేసిన, అంటే 4000 గంటలు ఫ్లైట్ నడిపిన ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ క్యాప్టెన్ క్లెఫ్ అని ఆయన పైలట్, ఆయన పేరు క్లెఫ్, ఆయన కూడా సీనియరే. అయితే అసలు అది టెక్నికల్ ఎర్రర్ జరిగిందా, లేదంటే ఇంకేదైనా జరిగిందా, ఏదైనా కుట్ర కోణం ఉందా దీనిలో? ఎందుకంటే ఇదే రోజు 2 యాక్సిడెంట్లు, ఒకటి ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ఫ్లైట్ అయితే మామూలు విషయం కాదు. ఇది చాలా దారుణమైన సంఘటన. అసలు ఇండియా మొత్తం ఒక్క 5 నిమిషాలు మౌనం పాటించాలి, సంతాపం తెలియజేయాలి, వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. అందులో 169 మంది ఇండియన్స్ ఉన్నారు, 53 మంది ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు. అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి రిటర్న్ పోతున్న వాళ్ళు, వాళ్ళ క్లిప్పింగ్స్, ఇంగ్లాండ్కి పోతున్న వాళ్ళు, రిటర్న్ పోతున్న వాళ్ళు ఎంతో హ్యాపీగా వచ్చేస్తున్నాము ఇంటికి, ఇంగ్లాండ్కి వచ్చేస్తున్నాము, మేము ప్రయాణానికి రెడీగా ఉన్నాం, బోర్డింగ్కి రెడీగా ఉన్నాం, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ తోటి ఆ క్లిప్స్ పెట్టి చూసినావా? అసలు అది చూస్తుంటే ఎంత బాగా. ఎంత Airport, just boarding. Goodbye, India. Goodbye. Thank 10-hour flight back to England. చూసినావా? అసలు అది చూస్తుంటే ఎంత బాగా, ఎంత పెయిన్ఫుల్గా ఉంది, బాగా అనిపించింది అసలు. ఈ ఫ్లైట్ గురించి, అసలు ఫ్లైట్ ఎందుకు క్రాష్ అవుతుంది, ఏంది ఇది అనేది చూస్తే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఇంజన్లో ప్రాబ్లం రావాలి. బోయింగ్ విమానాలకి 2 ఇంజన్లు ఉంటాయి. ఒక ఇంజన్ ఫెయిల్ అయినా ఇంకో ఇంజన్ తోటి అది గమ్యానికి జరగగలుగుతుంది, అంటే లండన్ దాకా పోగలుగుతుంది. అసలుది 2 ఇంజన్లు ఒకటేసారి ఫెయిల్ అయినాయా? ఒక క్వశ్చన్ మార్క్. కాదు, అయినాయా చెప్పలేం. ఏమో మరి దేవుడి రాత ఎట్లుందో, వాళ్ళందరి అయిపోయింది ఈ రోజుకి అన్నట్టు ఉందా, మరి ఏంది? 2 ఇంజన్లు ఫెయిల్ అవుతాయా? కావు. అంత పెద్ద విమానానికి 2 ఇంజన్లు చెక్ చేసుకోకుండా పోరు కదా. సరే, అదేందా? అది కాకపోతే మరి ఇంకేంది? టెక్నికల్ ఎర్రర్, అంటే ఫ్లైట్ నడిపే ఆ పైలట్ ఏదన్నా ఫెయిల్ అయిందా, దానికి ఏదైనా కారణం ఉందా, సడన్గా ఏమైనా హార్ట్ స్ట్రోక్ లాంటివి వచ్చి పడిపోయినా? క్యాప్టెన్ ఉంటాడు కదా, ఒకరు కాకపోతే ఒకరు ఉంటారు, క్యాబిన్ క్రూ ఉంటుంది కదా, ఏదో ఒకటి చేయాలి కదా. లేదా ఏం జరిగింది? అది కాకపోతే ఏదైనా కుట్రా కోణం అని అంటున్నారు కదా, అంటే ఎవరన్నా
మరి ఫ్లైట్ని క్రాష్ చేయడానికి ఏదైనా ప్రయత్నాలు చేసిరా, లోపల ఎవరన్నా దుండగులు యాక్చువల్లీ లోపల నుంచి కొన్ని వీడియోస్ వచ్చినాయి, అవి చూస్తుంటే అట్లేం లేదు సిచ్యువేషన్. మరి ఏం జరిగింది? ఇది కాకుండా వాతావరణం యాక్చువల్లీ ఒక ఫ్లైట్ టేక్ ఆఫ్ కావాలంటే 300 కిలోమీటర్/h వేగంతో రన్వేలో స్పీడ్గా పోయిన తర్వాత వాళ్ళకు ఒక మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ వచ్చిన తర్వాత పైకి లేపుతారు. పైకి లేపితే ఒక నిర్ణీతమైన హైట్ కంటే ఇంత హైట్ అయితే గాలిలో ఫ్లైట్ నిలబడుతుంది పోతుంది అనే హైట్ దాకా పోయేదాకా కూడా పైకి లేపుతారు. పైకి లేపిన తర్వాత వాళ్ళకి ఎక్కడైతే పాయింట్ దొరుకుతుందో ఆ హైట్ నుంచి వెళ్ళి ఫ్లైట్ని తీసుకొని పోతారు. అయితే ఇది 625 ఫీట్ హైట్కి పోయిన తర్వాత కిందికి డౌన్ అయిపోయింది. ఎమ్మటే ఇట్లా లేచింది, అట్లా కిందికి పోయింది, పక్కనే ఉన్న బస్సులో పడ్డది. బస్సులో పడ్డా ఓకే, అది పోయి ఒక మెడికల్ కాలేజ్ మెస్, ఆ హాస్టల్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన మెడికల్ హాస్టల్కి సంబంధించిన మెస్ ఉంటుంది కదా, తినే ప్లేస్, అక్కడ పోయి గుద్దుకోవడం వల్ల ఎంతో మంది జూనియర్ డాక్టర్లు చనిపోయారు. ఇక్కడ ఫ్లైట్లో ఉన్న వాళ్ళే కాకుండా క్యాబిన్ క్రూ వీళ్ళే కాకుండా అక్కడ ఎంతోమంది జూనియర్ డాక్టర్లు చనిపోయారు. వాళ్ళ భవిష్యత్తు అయిపోయింది, వాళ్ళ ఎంబీబీఎస్ అయిపోయింది, వాళ్ళు జూనియర్ డాక్టర్స్, వాళ్ళు ఇంకా దేశానికి సేవ చేయడానికి, వాళ్ళ ఫ్యామిలీని బాగు చేసుకోవడానికి అన్ని రకాలుగా పైకి రావడానికి రెడీగా ఉన్న డాక్టర్స్ ఎంతోమంది చనిపోయారు. కాలేజ్ పేరు వచ్చేసి బీజే మెడికల్ కాలేజ్. అందులో ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఎవరైనా మన వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. దాదాపు 20 మంది పైన చనిపోయారు అని అంటున్నారు. ఇంకెక్కువనే ఉంటుంది, నెంబర్ తక్కువ ఉండదు అంటున్నారు. ఆయన చాలా మంది గాయాల పాలయ్యారు. అది ఆ పక్కనే ఉన్న బస్తీలో కూడా ఎంతమంది చనిపోయారు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. సో చాలా మంటలు చెలరేగినాయి. ఒక బిల్డింగ్ మొత్తం కాలిపోయింది, జూనియర్ డాక్టర్లకు సంబంధించిన బిల్డింగ్ మొత్తం కాలిపోయింది. అసలు అందులో ఇంకెంతమంది చనిపోయారు, ఏమైంది, ఆర్తనాదాలు వినబడతా ఉన్నాయి. అసలు అవి చూస్తుంటే కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇంకా తెలియదు. అది पब्लिक चेक नहीं आ रही अंदर और क्या చూడాలి ఇంకా. అండ్ ఇదే ఫ్లైట్లో ఈ 169 మెంబర్స్ ఇండియన్స్ ఉన్నారని చెప్పిన కదా. 7 మెంబర్స్ పోర్చుగీస్ వాళ్ళు ఉన్నారు, 1 మెంబర్ కెనడా నుంచి ఉన్నాడు, 53 మెంబర్స్ ఇంగ్లాండ్ నుంచి అన్నారు కదా. ఇందులో 169లో విజయ్ రూబానీ గారు అంటే మాజీ ముఖ్యమంత్రి గుజరాత్కి, ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా చనిపోయారు. సో ఏం జరిగింది, ఒక చెట్టుకు ఢీకుంటే ఇది జరిగింది అని ఒకరు అంటారు. అసలు ఇంజన్లో మంటలు లేవు, ఇంజన్లో మంటలు లేకుండా ఇది ఏం జరిగింది, టెక్నికల్గా ఏం ఫెయిల్ అయిందో అర్థమవుతలేదు. టేక్ ఆఫ్ టైంలో ఏదో మిస్టేక్ జరిగింది. అది టేక్ ఆఫ్ టైంలో ఇక్కడ కిందున్న క్రూకి, అంటే మనకి ఎయిర్పోర్ట్లో ఉన్న క్రూకి సందేశం పంపడానికి ప్రయత్నం చేశారు, ఇది ఏదో ప్రాబ్లంగా ఉందని. కానీ అక్కడ నుంచి పంపించిన సందేశం ఇక్కడికి వచ్చింది, కానీ ఇక్కడ నుంచి వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలంటే అప్పటికే అయిపోయింది, ఫ్లైట్ కాలిపోయింది, బ్లాస్ట్ అయింది, చాలామంది చనిపోయారు. చాలామంది కాదు, మ్యాక్సిమం చనిపోయారు. అసలు విశ్వాస్ ఎట్లా బతికిండు, విశ్వాసం అసలు దేన్ని విశ్వసించిండో తెలియదు, కానీ ఆయన బచాయించిండు. దేవుని దయ, ఆయనకు భూమి మీద నూకలు ఉన్నాయి, నువ్వు బతుకుపోరా అని పంపించినట్టే ఉన్నది. అసలు మిరాకిల్, ఇది మిరాకిల్ అంటే మిరాకిల్, మామూలు మిరాకిల్ కాదు, గ్రేట్. ఇంకొంతమంది బతికితే బాగుంటుందని అనుకుంటున్నా. ఎట్లో అట్లా ఫ్లైట్ నుంచి జంప్ చేసి ఎట్లో అట్లా వాళ్ళు బచాయించి బతికుంటే బాగుంటుందని కోరుకుందాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చనిపోయారు. లాస్ట్ అండ్ ఫైనల్ కన్క్లూజన్, మన చేతుల్లో ఏం లేదని తెలుసుకుందాం, వాళ్ళందరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం, వాళ్ళందరి ఆత్మకి ఓం శాంతి.